తమ ప్రభుత్వ హయాంలో డేగపూడి బండేపల్లి కాలువ ఏర్పాటుకు అనుమతులు తీసుకొచ్చామని, ప్రభుత్వం మారడంతో కమిషన్లకు కకృతిపడి పనులు నిలిపివేశారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బండేపల్లి గ్రామంలో జరుగుతున్న పోతురాజు జాతర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో జరుగుతున్న పోతురాజు జాతర కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డికి గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యాదవ యువకులు చేసిన వీరతాళ్లు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు బండేపల్లిలో పోతురాజు స్వామి తిరునాళ్ళకి వచ్చాము. ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం. నేను ఒకటే కోరుకున్నా, అయ్యా ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ శాంక్షన్ చేయించా. 19లో ఈ ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి ఆయన మంత్రి 5 ఏళ్ళు దాన్ని పడుకోబెట్టాడు. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ ఉంది, దాదాపు 5 కోట్ల చిల్లర పని జరిగింది. 24 కోట్లు కొరవ భూసేకరణ చేయాలా, మిగతా పని మళ్ళీ టెండర్ పిలవటమా, 11% లెస్తో వాళ్ళు క్వాలిటీ వర్క్ చేయగలరా లేదా డిపార్ట్మెంట్కి చెప్పాను. నేను దాన్ని ఎగ్జామిన్ చేసి నిర్ణయం తీసుకోమన్నా. దాన్ని మళ్ళీ గవర్నమెంట్లో టెండర్స్ కాల్ఫా చేయించటమా, ఏం చేయాలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ టోటల్ అమౌంట్ మళ్ళీ శాంక్షన్ చేయించుకోవాలి. 5 ఏళ్ళు నిలిపేసిన వాళ్ళు అధికారం వచ్చి 5 ఏళ్ళు డేగపూడి బండేపల్లి కెనాల్ మధ్యలో పొట్టేళ్ళ కాలువ దాదాపు 20-25 వేల ఎకరాలకి ఉపయోగపడే మడవ తీస్తే కండలేరు నుంచి నీళ్లు పడతాయి. కానీ కనుపూరు కాలువ అంటే సోమశల నుంచి సంగం బ్యారేజ్కి వచ్చి సంగం బ్యారేజ్ నుంచి దాదాపు 70 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేసి ఇక్కడికి పారాల. ఫస్ట్ పొదలకూరు మండలం, సెకండ్ రూరల్ మండలం, థర్డ్ వెంకటాచల మండలం, ఫోర్త్ మనుబోలు మండలం. అందుకని ఏంటంటే అటు నీళ్ళు వస్తాయి, ఇటు నీళ్ళు వస్తాయి. అప్పుడు వీళ్ళకి ఎక్కడ పొలాలకి నీళ్లు పారుదలకి ఇబ్బంది లేకుండా చేసేదానికి ఆ స్కీమ్ నేను ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి తెచ్చా. ఈయన పడుకోబెట్టాడు. ఇప్పుడు పోతురాజు స్వామి దీవెనలతో మళ్ళీ ఆ బండేపల్లి కెనాల్ ఎంత తొందరగా వీలైతే చేసి రైతులకి, రైతు బిడ్డలకి, రైతు కూలీలకి అందించాలా అని చెప్పేసి నేను కోరుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.